హాయ్ ఫ్రెండ్స్, పహల్గామ్ దాడిలో 28 మంది అమాయకులు చనిపోయారు. దానికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధు అనే పేరుతో 28 మంది మహిళల సింధూరాన్ని తుడిచివేశారు. దానికి ప్రతీకారంగా రక్త తిలకాన్ని దిద్దాలని నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధు అనే పేరుతో పాకిస్తాన్లో దాడి చేశారు. ఉగ్రవాదులను హతం చేయడానికి పాకిస్తాన్ వాళ్ళు ఇప్పుడు రిటర్న్గా మనపై దాడి చేస్తున్నారు. మన ఆర్మీ వాళ్ళు మన దేశం కోసం ఎంతో పోరాడుతున్నారు. దేశ సరిహద్దుల్లో ప్రాణాలు కూడా లెక్క చేయకుండా మనం వాళ్ళకి సపోర్ట్ చేస్తూ దేవుళ్ళని ప్రార్థిద్దాం. అందరూ ప్రార్థించండి. ఒక్క జవాన్ కూడా చనిపోకుండా, ఏ ఒక్క భారతీయుడికి హాని కలగకుండా ఉండాలని పాకిస్తాన్ వల్ల మన జాతీయ జెండాలతో వాళ్ళకి సపోర్ట్ అందిద్దాము. ఈరోజు కూడా పాక్ జరిపిన దాడుల్లో 5 జవాన్లు మరణించారు. మరణాన్ని సైతం లెక్క చేయకుండా మన దేశం కోసం, మన కోసం పోరాడుతున్న అమరవీరులందరికీ జై హింద్. అందరూ బహిరంగ ప్రదేశాల్లో అయినా ఎక్కడైనా సరే మన జాతీయ జెండాలతో వాళ్ళకి సపోర్ట్ చేద్దాము. కొవ్వొత్తులు, దీపాలు వెలిగించి ఆ దేవుణ్ణి వేడుకుందాము. వాళ్ళకి ఎటువంటి హాని జరగకుండా ఉండాలని వాళ్ళని సపోర్ట్ చేద్దాము. జై హింద్. నరేంద్ర మోడీ గారు ఇద్దరు వీర మహిళలతో సింధూర్ అనే ఆపరేషన్ని పూర్తి చేశారు. అప్పటికే వాళ్ళకి అర్థమై ఉండాలి భారతదేశం యొక్క సత్తా ఏంటి అని. మహిళలు ఏం చేస్తారని చెప్పి వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ భర్తల్ని చంపేశారు. ఇది చాలా దారుణమైన విషయం. ఎంతలా బాధపడుతున్నారంటే వాళ్ళు దాన్ని ఇంకా కుటుంబాలు మర్చిపోలేకపోతున్నాయి. వీళ్ళు మనుషులుగా ఎప్పుడు మారతారో కూడా తెలియదు. ఇంకా అట్లనే ఉగ్రవాదానికి ఆ పాకిస్తాన్ ఆర్మీ కూడా సపోర్ట్ చేస్తుంది. జై హింద్. వీళ్ళు చేసే ఉగ్రవాద చర్యల వల్ల పాక్లో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఉగ్రవాదం హతమైతే కానీ ఇలా